నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రాజధాని 4వ నగరంగా బేగరికంచ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ సీఎం ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు అభయం త్వరలో తెలంగాణ గ్రామాలకు జేఆర్ఓలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సీసీఎల్ఏ వీఆర్ఓలు వీఆర్ఏలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ విచారణ నివేదిక తర్వాత కేసులు పెట్టే అవకాశం ఇసుక అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకు రంగం సిద్ధం హైదరాబాద్ లో ప్రత్యేక బృందాల గాలింపు నీట్ పేపర్ లీకేజ్ కేసులో తొలి ఛార్జ్ షీట్ నిందితులుగా 2 ప్రధాన సూత్రధారులు సహా 13 మంది పేర్లు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న మెరుపు వరదలు వేర్వేరు రాష్ట్రాల్లో 28కి పెరిగిన మృతుల సంఖ్య మరో 40 మందికి పైగా గల్లంతు అమెరికా రష్యాల మధ్య ఖైదీల మార్పిడి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అగ్రరాజ్యాల మధ్య అతిపెద్ద ముందడుగు తెలంగాణ రాష్ట్ర రాజధాని 4వ నగరంగా బేగరికంచను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు 4 ఏళ్లలో న్యూయార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు ఫార్మాసిటీ భూ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అభయమిచ్చారు మరో 3 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలుపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో నైపుణ్యంతో కూడిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శ్రీకారం చుట్టింది నైపుణ్య విశ్వవిద్యాలయం వర్సిటీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడిన వెంటనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వద్ద భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నైపుణ్య విశ్వవిద్యాలయం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ముచ్చర్ల ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతుల కోసం బెగరికంచ వద్ద 600 ఎకరాల్లో నిర్మించే నివాస సముదాయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్కూల్ కమ్యూనిటీ సెంటర్ పనుల్ని ప్రారంభించి నిర్మాణ నమూనాల్ని పరిశీలించారు నెట్ జీరో సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ప్రాధాన్యతను 4వ నగరం అభివృద్ధిని వివరించారు యువతకు నైపుణ్యం లేకపోవడం వల్లే ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలు లభించడం లేదన్నారు యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకే నైపుణ్యాభివృద్ధి వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చెప్పారు ఇక్కడ ప్రవేశం లభిస్తే ఉద్యోగం గ్యారంటీ అని ప్రకటించారు హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తాల్లో దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించిన వాళ్ళు నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది పిల్లల చదువుల కోసం పాఠశాల ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని ఒక కమ్యూనిటీ హాల్ 2 ఎకరాల ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నాం స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని బేగరికంచ ప్రాంతాన్ని 4వ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు 4 ఏళ్లలో న్యూయార్క్ ను తలదన్నేలా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు ఫార్మాసిటీ భూ నిర్వాసితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ చేస్తాం స్పోర్ట్స్ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బేగరికంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ ఇళ్లలో ఉన్న యువకులకు ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది
3 నెలలలో ప్రాంతీయ వలయ రహదారి పనులు ప్రారంభించి తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ 2050 అందుబాటులోకి రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో పనిచేస్తోందన్నారు. కొందరితో సిద్ధాంతపరమైన విభేదాలున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. క్రేడాయి నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బిల్డర్లు రాజకీయ నేతలుగా మారితే వారిని తాము ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. కేవలం వ్యాపారాలు మాత్రమే చేసుకుంటే ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాలు మారిన తర్వాత వచ్చిన వారు కొనసాగించారని, అందువల్లనే చారిత్రక నగరానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తమ ప్రభుత్వం కూడా హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. మూసీ రివర్ డెవలప్మెంట్తో పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. గురువారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు వీలుగా కేబినెట్ జాబ్ క్యాలెండర్కు ఆమోదం తెలిపింది. వైసీపీ పెద్దలు ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరించిన మైనింగ్ ఘనుడు, గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి అవినీతి అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారించింది. సమగ్రంగా విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. సిలికా శాండ్, క్వార్ట్జ్ దోపిడీ వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణల మేరకు ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదని, ఫోన్ నెంబర్ కూడా మార్చేసినట్లు సమాచారం. గనుల శాఖలో అక్రమాల పుట్టగా మారిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. గనులు, ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వైకాపా హయాంలో ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ గురువారం మెమో జారీ చేశారు. ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు సిలికా శాండ్, క్వార్ట్జ్ దోచుకోవడం వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో అతనిపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సమాచారం. ఏపీ ఎండీసీలో బొగ్గు, మంగంపేటలో ముగ్గురాయి, నెల్లూరులో బీచ్ శాండ్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర నివేదిక సిద్ధమయ్యాక వేర్వేరు కేసులు పెట్టొచ్చని తెలుస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్ పైకొచ్చి తొలుత విద్యాశాఖలో చేరారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్గా, కొన్నాళ్లకు ఏపీ ఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. గనుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ 2 పోస్టుల నుంచి తొలగించింది. జీఏడీలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జూలై 31వ తేదీతో ఆయన డిప్యుటేషన్ గడువు ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అనేక రీచ్లలో అక్రమాలు, ఉల్లంఘనలు నిజమేనని గనుల శాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికను అఫిడవిట్ కు జత చేసింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి మాతృశాఖ అయిన ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ లేఖ రాశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వెంకటరెడ్డిని సస్పెండ్ చేసినట్లు అందులో వెల్లడించారు. వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల కాపీని అతనికి అందజేయాల్సిందిగా గనుల శాఖ సంచాలకుడికి సూచించగా అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీ ఎండీసీ అతిథి గృహంలో 3.5 పాటు కుటుంబంతో నివాసమున్న వెంకటరెడ్డి జూలైలో ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్ నంబర్ మార్చేశారని తెలిసింది. తొలుత ఏపీ ఎండీసీ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా 2021లో వెంకటరెడ్డి ఇసుక విధానం రూపొందించారు. ప్రైవేటు సంస్థలు ఏ నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్న వెంకటరెడ్డి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. జేపీ సంస్థ ఇసుక టెండర్లు దక్కించుకోగా దానితో ప్రభుత్వం తరపున గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వెంకటరెడ్డి ఒప్పందం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందిన సంస్థలతో జరిగిన ఒప్పందాల్లోనూ వాళ్లకు అనుచిత లబ్ధి కలిగేలా వెంకటరెడ్డి వ్యవహరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు.
2023 మార్చిలో రాష్ట్రంలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ గుత్తేదారులు యథావిధిగా తవ్వకాలు కొనసాగించారు. ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ వెంకట్రెడ్డి ఎన్జీటీ సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లలో తెలిపారు. అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జీటీ సుప్రీంకోర్టు ముందు ఆధారాలు ఉంచింది. కోర్టులకు వెంకట్రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతర్గంగా గ్రామంలో పర్యటించిన మంత్రి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్లు తక్షణ పరిష్కారం కింద 50 లక్షల వరకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. జగన్ కుప్పకూల్చిన వ్యవస్థకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పయ్యావుల తెలిపారు. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి కూడా ₹1,00,000 నిధుల్ని కేటాయించేటువంటి అధికారం లేకుండా చేయడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. దాంతో ఏమైతుందంటే గ్రామ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో పరిష్కారం కావాల్సినటువంటి పనులన్నీ పెండింగ్ పడతాయి. ₹1,00,000 శాంక్షన్ చేసేటువంటి అధికారం లేకుండా చేయడము అనంటే వ్యవస్థని కుప్పగూల్చడమే. దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా మేము చేయదలుచుకున్నాం. రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆర్థిక ప్రణాళికని ఏ రకంగా ముందుకుండాలి అనేటువంటిది ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసు శాఖ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం పర్యటన పేరుతో దోర్నాలలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత, సిపిఎం నేతల అరెస్టుపై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో తమ వైఖరి మార్చుకోలేదంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి ఘటనలపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఎం నేతల అరెస్టుపై మంత్రి లోకేష్ మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసక్తి కనబరిచింది. మౌలిక సదుపాయాల కల్పన, విమానయాన సేవల విస్తరణ సహా ఇతర రంగాల్లోనూ వాణిజ్య సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన యుఏఈ రాయబారి అబ్దుల్ నాజర్ జమాల్ బృందం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రజల మధ్య సంబంధాలు, ప్రత్యక్ష పెట్టుబడులు ప్రోత్సహించడానికి అవసరమైన సహాయం అందిస్తామని యుఏఈ రాయబారి తెలిపారు. పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ అనమాట, ఏమీ జరగలే కాబట్టి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసేదానికి నాకు అంబాసిడర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏమంటే, సార్ మేము ఆల్రెడీ ఇక్కడ ఏవైతే పెట్టాలనుకున్నామో అవి ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తే మాకు ఒక నమ్మకం అనేది వస్తుంది, అవి ఇమీడియట్గా మాకు సార్ట్అవుట్ చేయాలని చెప్పి తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. న్యూ ఇండస్ట్రీ పాలసీ వస్తూ ఉందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వచ్చిందంటే ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్లో పెద్ద పెట్టుబడులు యూఏ నుంచి రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయండి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సీబీఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులుగా 13 మంది పేర్లను చేర్చింది. వారిలో 2 ప్రధాన సూత్రధారులు, 4 విద్యార్థులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. నిందితులు పేపర్ లీకేజ్తో సహా ఇతర అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపిన సీబీఐ ఈ కేసులో ఇప్పటి వరకు 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. అందులో ఒకటి బీహార్లో పేపర్ లీకేజ్కు సంబంధించినది కాగా మిగతావి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన ఇతర అవకతవకలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నీట్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మోసం, ఓబీసీ, దివ్యాంగుల కోటా ప్రయోజనాలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నందున పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కుట్రను మొత్తం బయటకు తీయడానికి, ఇందులో ఇతరుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి నిందితురాల్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉందని సెషన్స్ కోర్టు అదనపు జడ్జి దేవేందర్ కుమార్ అన్నారు. పూజా
ఖేత్కర్ను ఈ కేసులో అరెస్టు చేసే ప్రమాదం ఉండటంతో ఆమె తన న్యాయవాది ద్వారా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తుండటం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు వీలుగా కార్యాచరణ చేపట్టారు. వంశీ నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులను అక్కడి సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో లోపలికి వెళ్లేందుకు తెలంగాణ పోలీసుల సాయం కోరినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ చట్టబద్ధ పదవుల్లో లేనందున పోలీసు భద్రతకు అనర్హులని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాణహాని లేదని భద్రతా సమీక్ష కమిటీ ఇప్పటికే తేల్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరం ఉంటే సవాల్ చేయాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ప్రాణహాని ఉందని నిర్ధారణ అయితే ప్రభుత్వం కల్పించే పోలీసు భద్రతకు అయ్యే ఖర్చును పొన్నవోలు భరించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన 2 షిఫ్టుల్లో 2 చొప్పున పోలీసు భద్రతను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకయ్యే ఖర్చు పొన్నవోలే భరించాలని తేల్చి చెప్పింది. తెలంగాణలోని గ్రామాలకు కొత్త జూనియర్ రెవెన్యూ అధికారులు రానున్నారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మేరకు సీసీఎల్ఏ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సీఎం నిర్ణయం తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనుంది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనుంది. 2020 అక్టోబర్కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు ఉండేవారు. మొత్తం 25,750 పోస్టులు ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. ఫలితంగా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమైనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా పనిచేసేవారు. ప్రధానంగా ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. గత నెలాఖరున సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టపరచడంతో పాటు సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో 10,954 గ్రామాలు ఉండగా వాటికి జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించారని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. వారికి జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేర్లు సూచించింది. ఈ మేరకు డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగిన వారిని తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే పాత వారినే తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించినట్లు తెలిసింది. గతంలో వారిని ఇతర శాఖలకు బదిలీ చేసినా ఇంతవరకు సర్దుబాటు కాలేదని పేర్కొన్నట్లు సమాచారం. కొత్త చట్టం తీసుకొస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది నియామకం చేపట్టారని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతరులు అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వానికి సహకరించకుండా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 12,000 కోట్లు ఖర్చు చేసినట్లు తుమ్మల వివరించారు. తెలంగాణ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. పంట బీమా పథకంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే కట్టడానికి సిద్ధపడుతుంటే కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని తుమ్మల విమర్శించారు. తెలంగాణ మంత్రులు ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సాగర్కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తిన నేపథ్యంలో సాగర్ నుంచి పంటలకు నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అగ్రదేశాలైన అమెరికా, రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు గురువారం 24 మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, కార్పొరేట్ సెక్యూరిటీ ఉద్యోగి పాల్ వేలన్, రష్యా విమర్శకులు కారా ముర్జాతో సహా మరో 11 మంది రాజకీయ ఖైదీలను మాస్కో విడుదల చేసింది. అందుకు బదులుగా 2 స్లీపర్ ఏజెంట్లు, 3 రష్యన్లు, మరికొందరిని అమెరికా విడుదల చేసింది. ఉత్తరాదిని కుంభవృష్టి, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి వేర్వేరు రాష్ట్రాల్లో 28 మంది మృతి చెందగా 45 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా మరో 45 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్లంతైన వారిని రక్షించడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి. తెహ్రీ జిల్లా ఘన్సాలి ప్రాంతం జకన్యాలి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు లించోలి, బింబాలీలో చిక్కుకున్న యాత్రికుల్లో 425 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి 1100 మంది యాత్రికులు సహాయ బృందాల సాయంతో కాలినడకన సోన్ ప్రయాగ్ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపు వరదలతో అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రోడ్లు, 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 5 మృత్యువాత పడ్డారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలతో 2 మృతి చెందారు. 28 మంది గల్లంతయ్యారు. ఘటనా స్థలిలో 2 కాపాడినట్లు సిమ్లా ఎస్పీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.